నమస్తే అందరికీ జై శ్రీరామ్ జై మాతాది. ఈరోజు అయితే మనం మన ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చాము. ఈరోజు వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయో అన్నీ తెలుసుకొని అయితే చూద్దాం. ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ అయితే మట్టి వర్క్ అయితే నడుస్తుంది. మట్టి వర్క్ అయిపోయాక ఇక మనకి పెయింటింగ్ వర్క్ అయితే ఈ వీక్లో కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. మట్టి వర్క్ ఇంకా పెయింటింగ్ వర్క్ రెండు కలిపి ఇవన్నీ పనులు ఎక్కడిదాకా వచ్చాయితే ఇప్పుడైతే చూపిస్తాం చూడండి. ఓకేనా, ఇప్పుడైతే మనమైతే మన వినాయకుడి పాదాల దగ్గర అయితే ఉన్నాము. మనకు చూసుకున్నాం అయితే ఇప్పుడు ఇక్కడ ఏమేమి వర్క్ అయితే కంప్లీట్ అయింది అయితే చూసుకోండి. ఆల్మోస్ట్ మన మూషిక వాహనం ఎలుక వర్క్స్ అయితే మొత్తము కంప్లీట్ అయితే అయిపోయింది. ఫుల్గా చూసుకోండి. మట్టి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి మన గడ గణేష్ దగ్గర అయితే పక్కన ఒక విగ్రహము లెఫ్ట్ సైడ్కి, మళ్ళీ రైట్ సైడ్కి అయితే మన ఇంకొక విగ్రహం అయితే మనకు కనబడుతుంది. చూసుకోండి, ఇక్కడ ఒక విగ్రహము ఇక్కడ విగ్రహం అయితే కనబడుతుంది. రెండు విగ్రహాలు అయితే సడన్గా పెట్టారనమాట మనకైతే ఇక్కడ చూసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి అట్లా ముంగడికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మన కాళికమాత దేవుడు వస్తుందని చెప్పినాం కదా, అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం మట్టి వర్క్ అయితే చూసుకోండి. ఇంకా వర్క్ అయితే చేస్తున్నారు మన ఓడిసా వర్కర్స్ అయితే. ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి కాళికమాత. చూసుకోండి ఒకసారి ఫినిషింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో మట్టితోటి. మనకి వీళ్ళు గడ్డి మట్టి ఇంకా ఒడ్ల పొట్టు మూడు కలిపి మరీ చేస్తున్నారు. ఇక్కడ అయితే మనకి రైట్ సైడ్లో చూసుకుంటే అయితే మనకి సోమనాథ్ జ్యోతిర్లింగం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నిన్న మొన్ననే కంప్లీట్ అయిపోయిందంటే ఇదైతే ఆల్మోస్ట్ మనకైతే సోమనాథ్ జ్యోతిర్లింగం చూసుకోండి ఒకసారి. కంప్లీటెడ్ అయితే అయిపోయింది. అది 6 గంటలకు టైం వచ్చేసింది మనకైతే మన జ్యోతిర్లింగానికి. మన జ్యోతిర్లింగం పైన ఇంకొక దేవుడు అయితే పెట్టారు మన అక్కడ విగ్రహము ఇంకొకటి తయారు చేసి. ఇక్కడనే మనకి మన ఒరిస్సా వర్కర్స్ అయితే మొత్తం వర్క్ అయితే చేస్తున్నారు. గడ్డితో మట్టి కలిపి రెండు ఒక ముద్దలుగా చేసుకొని పంపిస్తున్నారు ప్యాచ్ వర్క్ లాగా. ఇక మనకు పైకి వెళ్ళి అవి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇక మిగతా పైన పనులు చేస్తున్నారు మన వాళ్ళంతా. మనకైతే ఈ వీక్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అన్న మట్టి వర్క్, అలాగే పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మా అంటే ఒక 20 రోజులు మాత్రమే ఉంది మన వినాయకుడు పండుగకైతే. ఇంకా పైన కొంచెం వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇక అవి అయితే ఈరోజు కంప్లీట్ అయిపోతాయని చెప్పారు వెల్డింగ్ వర్క్స్ అయితే. ఇక మిగతా అంతా ఇక మట్టి పని ఇంకా పెయింటింగ్ పని మాత్రమే ఉంది మనకు మా గణనాథునికి అయితే. చూసుకోండి, మనం పైకి అయితే వెళ్దాము. పైకి వెళ్ళాక మిగతా వర్క్స్ అయితే చూపిస్తాం. ఆల్మోస్ట్ మనకైతే పైన పడగలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. పడగలు కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మనకైతే ఇంకా ముఖాలు అయితే కంప్లీట్ అయిపోయినాక మెడ వర్క్ అయితే వచ్చేసి అని చెప్పారు. ఒకసారి పైకి వెళ్ళి అయితే మీకు ఇంకా ఎంతవరకు అయితే వచ్చిందో చూపిస్తాను. ఓకేనా, వెనుక భాగం అయితే ఇంకా కాళికమాతకు అయితే కొంచెం వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ముంగట భాగంలో అయితే మ్యాక్సిమం మనకైతే మొత్తం మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయింది. వెనుక భాగంలో ఇంకా కొంచెం బిల్డింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సెకండ్ ఫ్లోర్లో అయితే పనులు ఎక్కడి వరకు ఉన్నాయో చూపిస్తాను చూడండి. మన వాళ్ళు అయితే ఇంకా జాలీ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. వెల్డర్స్ అయితే ఇక్కడ చూసుకొని చేతులకి జాలీ వర్క్ కానీ అదంతా పెడుతున్నారు. ఇక్కడ కానీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. పైన అయితే మనకి మొత్తం ముఖాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి చూసుకోండి. ఇంకా మనకి చేతులకి అంతా ఇంకా ఫుల్ కంప్లీట్ అయితే కాలేదు. ముంగట పక్క అయిపోయింది. బ్యాక్ సైడ్ చేతులకి వీటికైతే జాలీ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా మనకు వెల్డర్స్ అయితే ఇంకా పెడుతున్నారు. జాలి పెట్టి వెల్డింగ్ కొడుతున్నారు దానికి. ఇంకా పైకి వెళ్ళి మనకు పడగలు కానీ ముఖాలు కానీ చూపిస్తాం మీకైతే చూసుకోండి. ఆల్మోస్ట్ మనమైతే పైకి అయితే వచ్చేసాము, పైన ఫ్లోర్ దాకా. ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకైతే పడగలు అయితే మొత్తం మన బ్యాక్ సైడ్లో కంప్లీట్ అయితే అయిపోయినాయి. వాళ్ళ ముఖాలు కూడా 2 ముఖాలు అయితే అయిపోయినాయి. ఇంకా 3 ముఖాలు అయితే కంప్లీట్గా చేయాల్సి ఉంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే చూసుకోండి మనకైతే కంప్లీట్గా పడగలు అయితే అయిపోయినాయి. మొదలుగా మనకు అక్కడ సైడ్ ఉన్నది ఫస్ట్ది, తర్వాత సెకండ్ది. ఇదైతే మన మెయిన్ ముఖం మధ్యలోది. ఇంకా ఈ 2 ముఖాలు అయితే కంప్లీట్ కావాల్సింది. పైన తొండం భాగాలు అయితే చేస్తున్నారు మన వర్కర్స్ అయితే, చెన్నై వర్కర్స్. చూసుకోండి, ఇంకా మీకు ముంగటికి వెళ్ళి అయితే చూపిస్తాను నేను ఏ విధంగా ఉందో. ఇక్కడ నేను అయితే చూసుకోవచ్చు వర్కర్స్ అయితే మనకైతే వర్క్ అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. కింది నుంచి అయితే మనకి గడ్డి ఈ విధంగా చేసుకొని అయితే ఇట్లా సంచులలో మనకి పైకి అయితే పంపిస్తున్నారు. ఇక వాళ్ళు లేయర్స్ తీసుకొని మనకి ప్యాచ్ వర్క్ లాగా పెయింటింగ్ అయితే చేస్తున్నారు. అన్ని విగ్రహాలకు పెట్టుకుంటాం ముఖాలకి. చూసుకొని మనకి ఇక్కడ అయితే ఇంకా గడ్డి అయితే పెడుతున్నారు, మట్టితో కలిపిన గడ్డి.
కానీ వీక్లో అయితే కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు, కానీ మనం అయితే చూద్దాం ఈ వీక్లో కంప్లీట్ అవుతుందో కంప్లీట్ కాదో. 1 వీక్ అయితే చెప్పారు మనకు టెంపుల్ కమిటీ మెంబర్స్ అయితే. 1 వీక్లో ఈ మట్టి వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతా అని చెప్పారు. చూద్దాం, మనకైతే ఇక పండుగ అయితే దగ్గర పడుతుంది, ఇంకా ఉంటున్న కొద్దీ చూద్దాం. ఇక్కడ నుంచి అయితే చూసుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ అయితే 2 ముఖాలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది లెఫ్ట్ సైడ్లోనే మన లాస్ట్ ఫేసు. ఆ ఫేస్ యొక్క కిరీటంగా చూసుకోండి. ఇంకా అక్కడ మనకైతే కళాకారులు ఇంకా చేస్తున్నారు వర్క్ అయితే. ముంగట ఇవి మనకు లెఫ్ట్ సైడ్ 2 అయితే అయిపోయినాయి, ఇంకా రైట్ సైడ్ 2 బాకీ ఉన్నాయి మనకి. మధ్యాహ్నం ఫేస్ ఏమో ఇంకొక సగం బాకీ ఉంది. మొత్తం ఒక 2.5 అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఫేసెస్ అయితే. చూసుకోండి, చూసుకోండి మనకు ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పాంపడగల అయితే. చూసుకోండి, మనకి ఇక కిరీటాలు అయితే ఫినిషింగ్ అయితే నడుస్తుంది. మన కళాకారులు అయితే ఫినిషింగ్ అయితే చేస్తున్నారు మంచిగా. కిరీటాలు అయిపోయాక కింద ముఖ భాగానికి అయితే వస్తారు. ముఖ భాగం తర్వాత మన తొండాలు తర్వాత మెడ కింద బాడీ మొత్తం చేసుకుంటా పాదాల వరకు వచ్చేస్తారు అన్నమాట. పైనుంచి కిందికి వస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఫేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కిరీటము 2 అయితే కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్ చేస్తున్నాను, మా మధ్యలో మెయిన్ ముఖం అయితే కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. చూసుకోండి, మనకు వచ్చేసి పాంపడలు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఫినిషింగ్. చూడండి, ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. మనకైతే చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ఫినిషింగ్ అనేది చేస్తున్నారు. కింద వరుస వాళ్ళేమో మనకి గడ్డితో పాటు మట్టి కలిపి వాళ్ళు ఇస్తున్నారు, మన వాళ్ళేమో చేస్తున్నారు. చూసుకోండి, ఇవే మనకి ఈ రోజుకున్న అప్డేట్స్ అయితే. ఈరోజు మనకు అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనకి ఇంకా ఏమేమి అవుతాయో అప్పటి వరకు కంప్లీట్ చేసుకొని ఎన్ని కంప్లీట్ అవుతాయో చూసుకొని మీకైతే చెప్తాను. కొత్త అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఉంటా మరి, బాయ్.